పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే సప్లై నుండి తీసుకున్న పవర్లో ఎంత యూజ్ అవుతుంది అని చెప్పేదాన్ని మనం పవర్ ఫ్యాక్టర్ అని చెప్తాం. ఓకే, పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ హౌ ఎఫెక్టివ్లీ ఎలక్ట్రికల్ పవర్ ఈజ్ ఏ యూటిలైజ్డ్ ఇన్ ఏ ఏసీ సర్క్యూట్. దీన్నే మనం పవర్ ఫ్యాక్టర్ స్టేట్మెంట్గా చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మీ హోమ్లో వాటర్ పైప్ ఉంది అనుకుందాం. అందులో నుంచి వాటర్ మొత్తం వస్తుంది, కానీ బకెట్లోకి వచ్చేది మాత్రం కొంచెం మాత్రమే, మిగతా ఫ్లో అనేది వేస్ట్ అవుతుంది. అయితే అదే కాన్సెప్ట్ పవర్ ఫ్యాక్టర్. ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తాండి. పవర్ ఫ్యాక్టర్ అనేది 1 ఉంటే పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నట్టు, అంటే మనం తీసుకున్న పవర్ మొత్తం కూడా ఫుల్గా యూస్ఫుల్గా వర్క్ చేస్తుంది. అదే 0.8 ఆర్ 0.7 లాగా తగ్గింది అనుకుందాం, కరెంట్ అనేది ఎక్కువ తీసుకుంటుంది, కానీ అవుట్పుట్ మాత్రం సేమ్ ఉంటుంది. అప్పుడే ప్రాబ్లం ఏంటంటే వైర్స్ హీట్ అవుతాయి, లాసెస్ పెరుగుతాయి, వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, మోటార్ స్ట్రెస్ అవుతుంది, బిల్ ఎక్కువగా రావచ్చు. పవర్ ఫ్యాక్టర్ అనేది ఎక్కడ కామన్గా లో ఉంటుంది? మోటార్స్లో, ఫ్యాన్స్లో, పంప్స్, కంప్రెసర్స్లో అండ్ ట్రాన్స్ఫార్మర్స్లో ఉంటుంది. ఇంప్రూవ్ చేయడానికి మనకి ఏంటి ప్రాసెస్ ఏమైనా ఉందా అంటే ఉంది. ఏపీఎఫ్సి ప్యానల్స్ అంటే ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ ప్యానల్. ఇంకొకటి ఏంటంటే కెపాసిటర్ బ్యాంక్స్. ఇవి యూజ్ చేసి ఈ సిస్టమ్ని సపోర్ట్ చేసి పవర్ ఫ్యాక్టర్ అనేది ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి. పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా వచ్చేసరికి దానికి పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రియల్ పవర్ కేడబ్ల్యూ బై అపరెంట్ పవర్ కేవీఏ కాస్ పై. దీన్ని మనం పవర్ ఫ్యాక్టర్ అని చెప్తాం. వీడియో అర్థమైతే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.